Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 242. దక్ష ఎగ్జైట్మెంట్ చూసి కర్ణ నవ్వుకుంటూ, ఏయ్ ఏంటిది, నన్నేదో మొదటిసారి చూస్తున్నట్టు అంతగా ఎగ్జైట్ అవుతున్నావు అనగానే, మీకు అలాగే ఉంటుంది. ఈ 10 రోజులు మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. మీకోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అతన్ని మళ్ళీ గాఢంగా కౌగిలించుకోవడంతో ఆమెని అతను సుతారంగా దగ్గరికి తీసుకుని, ఈ చీరలో సూపర్గా ఉన్నావు అన్నాడు. దక్ష సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటే, ఇంతకీ ఒంటరిగా ఉన్నావేంటి? మన బ్యాచ్ మొత్తం ఎక్కడా అనగానే, నేనెందుకు ఒంటరిగా ఉన్నాను? అందరి వికెట్స్ డౌన్ అయిపోయాయి. అందరూ హుషారుగా ప్రమిదలు వెలిగిస్తామని గుడికి పరుగులు పెట్టుకుంటూ వచ్చారా? ఒక 50, 60 దీపాలు వెలిగించగానే అందరి వికెట్స్ డౌన్. ఇది మన పేరు మీద చేపిస్తున్న వ్రతం కాబట్టి నాకు తప్పులేదు అని చెప్పింది దక్ష నిష్ఠూరంగా. అంటే అన్ని దీపాలు నువ్వు ఒక్కదానివే వెలిగించావా అనగానే, దక్ష నీరసంగా అతని హృదయం మీద వాలిపోవడంతో, నిద్రపోయిన వాళ్ళందరినీ నిద్ర లేపొచ్చు కదా అని ఆమె అరచేతులు చూడగానే 2 చేతులు ఎర్రగా కందిపోవడం చూసి, మెంటల్ చూడు చేతులు ఎంత రెడ్డయిపోయాయో అన్నాడు. మన కోసం చేయించిన జాతర చివరి క్షణంలో పాడైపోకూడదు కదా! ప్రమిదలు వెలిగిస్తే జాతర అంతటితో అయిపోయినట్టే అని అమ్మమ్మ చెప్పారు. అందుకే వెలిగించాను అని నీరసంగా చెప్పి అతన్ని అల్లుకుపోవడంతో నెమ్మదిగా ఆమెని గుడిలోకి తీసుకువెళ్ళి అందరినీ నిద్రలేపాడు కర్ణ. అందరూ నిద్రమొహాలతో లేచేసరికి అదొక్కతే ప్రమిదలు వెలిగిస్తుంటే, మీరందరూ దోమలు కూడా పట్టించుకోకుండా గురకపెట్టి నిద్రపోతున్నారా అనగానే, అందరూ ఆశ్చర్యంగా చూసేసరికి గుడి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండడంతో, ఏంటే నువ్వొక్కదానివే ప్రమిదలు వెలిగించావా అని అడిగారు. మరి మీరందరూ నిద్రపోయారు. చివరి నిమిషంలో ప్రమిదలు వెలిగించడం ఆపేస్తే అరిష్టం అనుకుని అన్నీ వెలిగించాను అనగానే, ఆమె చేతులు చూసి అందరికీ బాధగా అనిపించింది. పగలంతా ప్రసాదాలు చేయడం వల్ల అలసిపోయి నిద్రపోయామే. మేమందరం మమ్మల్ని నిద్రలేపొచ్చు కదా! ఒక్కదానివే ఎందుకు వెలిగించావు అనగానే, దక్ష ఏమీ మాట్లాడకపోవడంతో, సరే పదండి ఇంటికి వెళ్దాం. ఇంతకీ నానమ్మెక్కడా అని కర్ణ అడిగేసరికి, పక్క ఊరి సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళింది అనగానే, ఇప్పుడెందుకు అక్కడికి వెళ్ళింది అని అడిగాడు కర్ణ. ఎంగేజ్‌మెంట్‌కి ముందు ఏదో సారె ఇచ్చి రావాలంట కదా! తాతగారు వద్దు వద్దు అంటుంటే, నిన్న రాత్రి గారెలు, చికెన్ బాగా తిన్నారు. దానివల్ల ఆయనకి బాగా మోషన్స్ పట్టుకున్నాయి. ఆయన వెళ్ళలేకపోయారు. మామయ్య వాళ్ళు ఎంగేజ్‌మెంట్ కోసం ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి ఊర్లో నుంచి ఫంక్షన్ హాల్ వెతకడానికి వెళ్లారు. అత్తయ్య వాళ్ళు ఇందాకటి వరకు గుడిలోనే ఉండి, మీరొచ్చేసరికి డిన్నర్ ప్రిపేర్ చేస్తాం, త్వరగా రండి అని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక మిగిలింది మేమే అని దక్ష వివరించింది. సరే పదండి ఇక్కడ పనయిపోయింది కదా అని చెప్పడంతో, అయిపోయిందని చెప్పగానే అందరూ ఇంటికి బయలుదేరితే, దక్ష చేతికి లగేజ్ ఇచ్చి, నేను వెళ్ళి నాన్నమ్మని తీసుకొస్తాను, మీరు ఇంట్లోకి వెళ్ళండి అనగానే, అంత దూరం ట్రావెల్ చేసొచ్చి మళ్ళీ అమ్మమ్మ గారిని తీసుకురావడానికి వెళ్తాను అంటారేంటి? ఆవిడ వచ్చేస్తుందిలే అని దక్ష అనగానే, లేదు, ఈ ఊరిలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. నానమ్మ నగలెక్కువగా వేసుకుంటుంది. ఒంటరిగా రావడం మంచిది కాదు. డ్రైవర్‌ని కూడా నమ్మలేం. నేను వెళ్తాను అన్నాడు కర్ణ. దాంతో సరే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి కర్ణ కోసం విరాట్ బుర్ర తిని అప్పటికప్పుడు పక్క టౌన్‌కి పంపించి గ్రీన్ టీ బ్యాగ్స్ తెప్పించి, అతనికి ఇష్టం కాబట్టి ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసి, అంతేకాకుండా బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉండడంతో, గుడి నుంచి వచ్చి బిర్యానీ ప్రిపేర్ చేయొచ్చా వదినా అని స్నేహ అడిగేసరికి, మన అమ్మవారికి కూడా నాన్ వెజ్ పెట్టాం కదా! ఇది కూడా అంతే అని అంది. కర్ణ వాళ్ళ నాన్నమ్మ గారి కోసం పక్క ఊరి సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి, ఇంక వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటున్న నానమ్మని చూసి, అక్కడ ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటే, నువ్వేంటి ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నావు
అని కర్ణ రాగానే, కన్నా నువ్వెప్పుడొచ్చావురా అని అడుగుతూ లేచి నిలబడింది ఆవిడ. ఇప్పుడే వచ్చి గుడికి వెళ్ళి వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పి నేనిక్కడికొచ్చాను అనగానే, అంత దూరం నుంచి ప్రయాణం చేసొచ్చి మళ్ళీ నా కోసం ఎందుకొచ్చావురా అనగానే, దారి మంచిగా ఉండదు కదా, వద్దు అంటుంటే పోలేరమ్మలాగా నగలు దిగేసుకుంటావు, అందుకే వచ్చాను అనగానే, ఆ బామ్మ మనవడిని చూసి సర్పంచ్ కుటుంబం నవ్వుకుంటూ, మీ మనవడికి మీరంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది అని అన్నారు వాళ్ళు. పైకి వెటకారంగా నా మీద సెటైర్లు వేస్తున్నట్టుగా ఉంటాడు కానీ వాడికి నేనంటే చాలా ఇష్టం అని ఆవిడ మనవడి చుట్టూ మెటికలు విరిచి, చూడు 4 రోజులకే బక్కచిక్కిపోయావు అని చెప్పింది. నాని నువ్వు మళ్ళీ మొదలుపెట్టకు, వెళ్దాం పద అనగానే, సరే సర్పంచ్ గారు వెళ్తాం, నా కొడుకులు ఫంక్షన్ హాల్ మాట్లాడడానికి వెళ్లారు, అది ఫిక్స్ అవ్వగానే చెప్తాను అనగానే, అలాగే అమ్మగారు, కావ్యకి పెట్టాల్సిన బంగారం కూడా రేపు సాయంత్రానికి ఆర్డర్ వచ్చేస్తుంది, మీరొకరోజు చెప్తే అందరం వెళ్లి షాపింగ్ చేయొచ్చు అని చెప్పగానే, అలాగే అని అంటూ బామ్మ, మనవడు ఇద్దరూ బయలుదేరారు. ఇద్దరూ రావడానికి రాత్రి 9:30 అయ్యేసరికి దక్ష గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తుంటే, వస్తారులేవే, ఇంటి గుమ్మం వరకు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా బయట నిద్రపోతారా ఏంటి? ఇందాకడి నుంచి ఒకటే కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నావని ఇందిర అనేసరికి, అమ్మా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. 10 రోజులు నేను మా ఆయన్ని చూడక నాకెంత బెంగగా ఉంటుందో ఆలోచించు అనగానే, అర్థమవుతుందే. కానీ ఇలా వెయిట్ చేయడం వల్ల కాళ్ళ నొప్పులు తప్ప ఏమీ రావు అని అంది ఇందిర. ఇంతలో బిర్యానీ పూర్తయిపోయింది, దించేయ్ అని దీక్షిత పిలవడంతో దక్ష వంటగదిలోకి వెళ్ళి బిర్యానీ గిన్నె దించి పెడుతూ ఉండగానే కర్ణ వచ్చి హగ్ చేసుకోవడంతో ఉలిక్కిపడి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, వేడివేడిగా బిర్యానీ మీకు ఇష్టమని ఫ్రూట్ సలాడ్ కూడా చేశాను, డిన్నర్ చేసిన తర్వాత తినొచ్చు అనగానే సరే అంటూ వెళ్ళాడు. అతను స్నానం చేసి రాగానే పరుగులు పెడుతూ వెళ్ళి బిర్యానీ, చికెన్ కర్రీ వడ్డించి, గార్నిష్ కోసం ఆనియన్స్, నిమ్మకాయ కూడా వేసి, మీకోసమే కొంచెం వేరేగా బిర్యానీ ట్రై చేశాను, చాలా బావుంటుంది, తిని ఎలా ఉందో చెప్పండి అనగానే, నువ్వే తినిపిస్తే ఇంకా బావుంటుంది కదా అని అతను చిలిపిగా అడిగాడు. అందరూ ఉన్నారు అని సిగ్గుపడుతూ ఉండడంతో, మీ పని మీదే మా పని మాదే, తినిపించు అని బామ్మ చెప్పేసరికి నవ్వుకుంటూ అతనికి గోరుముద్దలు తినిపిస్తూ, ఎలా ఉంది అనగానే, సూపర్‌గా ఉంది అన్నట్టుగా చేతితో సైగ చేయడంతో థాంక్స్ అని చెప్పి అతనికి తినిపిస్తుంటే, నాకొక్కడికేనా, నువ్వు కూడా తిను అన్నాడు. తను తింటూ అతనికి కడుపు నిండా వడ్డించడంతో 10 రోజులకే ఇంటి భోజనానికి మొహం వాచినట్టుగా ఆమె ఎంత తినిపిస్తున్నా తింటూనే ఉండడంతో, ఏంటలా తింటున్నారు, మామూలుగా ఇంత హెవీగా మీరు ఫుడ్ తినరు కదా అని దక్ష ఆశ్చర్యంగా అడుగుతుంటే, ఏం చేయమంటావు, నువ్వు మా నాని కలిసి ఇండియన్ ఫుడ్ మిస్ అయ్యేలా చేశారు, అందుకే నువ్వెంత పెడుతున్నా పోతూనే ఉంది అన్నాడు. అయితే రేపటి నుంచి ఇంకా ఫుల్లుగా వంటలు చేయమని అమ్మమ్మకి నేను చెప్తానులే అనగానే, అప్పుడు నా జిమ్ము వర్కౌట్ గోవింద అని అతను అనగానే అందరూ పగలబడి నవ్వేశారు. డిన్నర్ చేసిన తర్వాత కర్ణ ఆమె ప్రిపేర్ చేసిన ఫ్రూట్ సలాడ్ తింటూ రూమ్‌లో కూర్చొని, స్నానం చేసొచ్చిన దక్ష అద్దం ముందు నిలబడి పాపిట్లో బొట్టు పెట్టుకుంటూ ఉండడంతో, తడిసిన ముత్యంలాగా ఉన్న ఆమె మొహాన్ని చూస్తూ దగ్గరికి వెళ్లి చెంపల మీద చేతులు వేసి ఆమెని తన వైపు తిప్పుకోవడంతో నవ్వుతూ, ఏంటి అని అడిగింది. నాకు నీలాంటి బేబీ కావాలి, నీ అంత అందంగా క్యూట్‌గా ఉండాలి అనగానే, దక్ష నొసలు చిట్లించి చూస్తూ, ఏంటి అయ్యగారు బిస్కెట్లు వేస్తున్నారు అని అడిగేసరికి ఆమె నుదుటి మీద వేళ్లతో పాయింట్ ఔట్ చేసి, మనస్ఫూర్తిగా నా ఫీలింగ్ నేను చెబుతూ ఉంటే అలా అంటావేంటి అన్నాడు కోపంగా. మరి నేను అందంగా ఉన్నానని పొగడ్డం బిస్కెట్లు వేయడం కాదా అనగానే, నేనెప్పుడు నిజాలే చెప్తాను, అది నీకు బాగా తెలుసు అన్నాడు సీరియస్‌గా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.